నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, DNA న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ భేటీ. ఆంధ్రప్రదేశ్ భూముల సర్వేరాలపై మాజీ సీఎం బొమ్మ పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలు సైతం వెనక్కి తీసుకోవాలని కేబినెట్ సమావేశంలో తీర్మానం. ఏపీ హోంమంత్రి అనితను కలిసిన వైఎస్ వివేక కుమార్తె సునీత. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరణ. సిపిఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షుల్ని బెదిరించారని ఆరోపణ. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చేనేత ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్న మంత్రి ఎస్ సవిత. రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని వెల్లడి. నిర్వీర్యమైన చేనేతకు మళ్లీ పూర్వ వైభవం తెస్తామని వ్యాఖ్య. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచెంతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయటంతో ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద నీరు. 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న వైనం. ఆంధ్రప్రదేశ్లో భూముల సర్వేరాలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలు సైతం వెనక్కి తీసుకోవాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ఏపీ కేబినెట్ సమావేశంలో గత ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్ బొమ్మ పేరు ఉన్న సర్వేరాళ్ల అంశం చర్చకొచ్చింది. సర్వేరాళ్లపై మాజీ ముఖ్యమంత్రి బొమ్మ పేరు తొలగించాలని పలువురు మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. బొమ్మల పిచ్చితో జగన్ 700 కోట్లు ఖర్చు చేశారని మంత్రులు చంద్రబాబుకు తెలిపారు. దీంతో జగన్ బొమ్మ పేరు తొలగించడానికి కేబినెట్ ఓకే చెప్పింది. అలాగే రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. మాజీ సీఎం బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని తీర్మానించారు. భూముల రీసర్వేపై కేబినెట్లో రెవెన్యూ శాఖ నోట్ సమర్పించింది. రీసర్వే వలన తలెత్తిన వివాదాలపై కూడా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వ విధానాల వలన భూ యజమానుల్లో ఆందోళన నెలకొందని మంత్రులు చెప్పారు. రీసర్వే ప్రక్రియను అబెయన్స్ లో పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. వైఎస్ వివేక కుమార్తె సునీత ఏపీ హోంమంత్రి అనితను కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు. వివేక హత్య తదనంతరం పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లారు. ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకి అండగా నిలిచారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో కేసును నీరు కార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు. సిపిఐ అధికారులపై తప్పుడు కేసులతో పాటు సాక్షుల్ని బెదిరించారని సునీత హోంమంత్రికి వివరించారు. రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర చేనేత, జౌలి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. నిర్వీర్యమైన చేనేతకు మళ్లీ పూర్వ వైభవం తెస్తామని, నేతల్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని ఈ సందర్భంగా మంత్రి సవిత పిలుపునిచ్చారు. బుధవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత, జౌలి శాఖ ఆధ్వర్యంలో నగరంలోని మెరిస్ స్టెల్లా కాలేజీ వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, జౌలి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత, విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, రాష్ట్ర చేనేత, జౌలి శాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, కమిషనర్ జి రేఖారాణి, ఆర్కియాలజీ మ్యూజియంస్ కమిషనర్ జి వాణిమోహన్ తదితరులు చేనేత వాక్థాన్ను ప్రారంభించారు. చేనేత వస్త్రాలు ధరిద్దాం, చేనేత కళను ప్రోత్సహిద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఎస్ సవిత మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికుల కుటుంబ సభ్యులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేశారు. చేనేత కార్మికుల కష్టాలపై గౌరవ ముఖ్యమంత్రికి పూర్తి అవగాహన ఉందని, వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఆయన నేతన్నలకు పూర్తి ఆసరాగా నిలిచారని అన్నారు. వారికి సుస్థిర జీవనోపాధికి వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. అయితే గత కొన్నేళ్లలో నేతన్నలకు సరైన ఆదాయం లేక, వారి ఉత్పత్తులు కొనేవారు లేక వలసపోయే పరిస్థితి వచ్చిందని, ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని అన్నారు. నిర్వీర్యమైన చేనేతలకు మళ్లీ పూర్వ వైభవం తెస్తామని, నేతన్నల్ని ప్రోత్సహించే క్రమంలో ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించాలని ఈ సందర్భంగా మంత్రి సవిత పిలుపునిచ్చారు.
అందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ హ్యాండ్లూమ్ దినం సందర్భంగా చేనేత కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పోగుని వస్త్రంగా మార్చి మనిషి మానాన్ని కాపాడే వస్త్రాన్ని తయారు చేసే చేనేత కార్మికులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. నిజంగా చాలా ఆనందంగా ఉంది, ఒక పక్క బాధగా కూడా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి మరీ దారుణమైన పరిస్థితి ఉంది. మళ్ళీ రాజయోగం స్వర్ణయుగం ఈ గతంలో 14 నుంచి 19లో రాష్ట్రం విడిపోయినా చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు పెద్దపీట వేసి అన్ని విధాలుగా వాళ్లకు ఆసరాగా ఉండి వాళ్ళ జీవనోపాధి కోసం అనేక సంక్షేమ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు అమలు పరిచారు. మరి గత 5 సంవత్సరాలుగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా చేనేతలు అని చెప్పి ఓటు వేయించుకొని చేనేతలను ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భూస్థాపితం చేశారు. మరి చేనేతలు కూడా ఈరోజు చాలా చోట్ల వాళ్ళు వలసపోయే పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా కొన్ని చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన వస్త్రాలని కొనుగోలు చేసేవారు లేరు. వాళ్ళ పాతిగతి లేకుండా వాళ్ళ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమైతే మన సంక్షేమ పథకాలు అందజేసామో అవన్నీ పూర్తి బంద్ చేసి నేస్తామని చెప్పి 26 ఎగువ నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకి శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా చేరుతోంది. బ్యారేజీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 12 అడుగులకి నీటి మట్టం చేరుకున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరుగుతున్న తరుణంలో అధికారులు 70 బ్యారేజీ గేట్లను ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేశారు. శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజ్కి వరద పోటెత్తింది. దీంతో బ్యారేజ్లోని మొత్తం 70 గేట్లను ఎత్తి 73,227 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరొక వైపు కాల్వల ద్వారా 13,477 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. రాత్రికి 1,50,000 క్యూసెక్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గేట్లు ఎత్తిన నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధికారులు సంయమనంతో వ్యవహరించారు. దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. కాల్వల ద్వారా విడుదల చేసే వరద నీరు పూడిక ప్రభావంతో రోడ్లపైకి చేరుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. శాంతి భద్రతల్ని కాపాడటంలో కూటమి ప్రభుత్వం రాజీ పడబోదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారని ఉమా వ్యాఖ్యానించారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ పరామర్శకు వచ్చి జగన్ రెడ్డి పథకాల గురించి చెప్తున్నాడని విమర్శించారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన పథకాలు మొదటి సంవత్సరంలో ఏం అమలు చేశారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని అన్నారు. సెక్యూరిటీ కావాలని న్యాయస్థానాలకు వెళ్తున్న జగన్ రెడ్డి మానసిక స్థితి సరిగ్గా లేదని అన్నారు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి సీటు కూడా నాదేనని కోర్టుకు ఎక్కే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. మొదటి నెలలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన అన్నావు. ప్రతిపక్ష హోదా కావాలని కోర్టులో కేసులు వేశావు. నీకు ఢిల్లీలో పత్రికలు, మీడియా గడ్డిపెట్టినా కూడా సిగ్గురాలేదా అని ప్రశ్నించారు. నువ్వు చేసిన విధ్వంసాన్ని ఆలపాటి సురేష్ కళ్లకు కట్టినట్లు రాసిన పుస్తకాన్ని నీకు పంపిస్తాను. ఈ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశావో చాలా స్పష్టంగా ఉందని చెప్పారు. 2-3 నెలలు తిరగకుండానే మాజీ స్పీకర్ కోడలను పొట్టన పెట్టుకున్నావు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు పల్నాడు వెళ్తుంటే ఇంటి గేటుకు తాళ్లు కట్టావు. నువ్వా శ్రీరంగ నీతులు చెప్పేది అని విమర్శించారు. 11 సీట్లు వచ్చినా నీలో పరివర్తన లేదు. ప్రజలిచ్చిన తీర్పుతో నిన్ను బంగాళాఖాతంలో కలిపారని అన్నారు. కొడాలని వాళ్ళనేని వంశీ, చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు మాట్లాడిన భాష మనుషులు మాట్లాడిన భాషనా? పశువుల కన్నా హీనంగా మహిళల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల గౌరవ సభలో శాసనసభని గౌరవ సభ చేసి వాళ్ళ యథోకూతలకు వస్తూ ఉంటే వికటహాసాలు చేశాం. గౌరవ సభలో సుయోధనులాగా వికటహాసం చేస్తే నీకు పట్టిన కర్మ 11 సీట్లు. ఇంత అరాచకం, ఇంత అబ్దుల్ సలాం, ఈ పాపాలన్నీ కూడా నిన్ను వెంటాడుతూ ఉన్నాయి. ఇవాళ నీతులు చెప్తేనో, ఇవాళ నువ్వు కబుర్లు చెప్తేనో ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు బనాయించి నువ్వు నీతులు చెప్తున్నావా? బంగాళాఖాతంలో కలుపుతావా? మళ్ళీ వస్తావా? ఏం చేద్దాం రాష్ట్రాన్ని? ఇంకేం చేస్తావా? ఇంకేం చేయాలనుకున్నావు ఈ రాష్ట్రాన్ని? అంటే పెట్టుబడులు పెట్టడానికి దేశ విదేశాల నుంచి, అన్ని సంస్థల నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే
ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం ముందుకెళ్ళకూడదు, అమరావతి అభివృద్ధి చెందకూడదు, పోలవరం పూర్తి కాకూడదు. ఇది నీ దుర్మార్గమైన ఆలోచన. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి భద్రత అడగటంపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి స్థాయి భద్రత అడగటంతో జగన్ పిచ్చి పరాకాష్ఠకి వెళ్లిందని, గులకరాయి కోడికత్తి డ్రామా ఆడితే ముఖ్యమంత్రి స్థాయి భద్రత కేటాయిస్తారా అంటూ నాగుల్ మీరా వ్యంగ్యం ప్రదర్శించారు. విజయవాడ పార్లమెంట్ భవనం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి స్థాయి భద్రత ఎవరికిస్తారో తెలియని వ్యక్తి జగన్ అని, గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు రాష్ట్రంలో ప్రజలు బాధపడే పరిస్థితి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రికి ఏ భద్రత ఉంటుంది, ప్రతిపక్ష హోదా నాయకుడికి ఏ భద్రత ఉంటుందో జగన్ తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. జగన్ హయాంలో జెడ్+ ఉన్న చంద్రబాబుకి తగిన గౌరవం ఇచ్చారా అని నిలదీశారు. ముఖ్యమంత్రులుగా చేసిన వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ రెడ్డిలు జెడ్+ భద్రత ఉన్న చంద్రబాబుకి తగిన గౌరవం ఇవ్వటం జరిగిందని అన్నారు. నువ్వెందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు విలువలు తెలిసిన వ్యక్తి కాబట్టి నీ కారు అసెంబ్లీలోకి అనుమతిచ్చారని, నీకు నీ పార్టీ వాళ్ళ నుంచే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు నిన్ను తిరస్కరించారు అంతే అని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీకి జగన్ శత్రువు కాదు, కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమేనని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెడ్+ కేటగిరీ అడుగుతా ఉన్నాడు. జెడ్+ ఎవరికి ఇస్తారో కూడా తెలియని వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం అనేది ప్రజలు ఇప్పుడు ఇట్లాంటి అమాయకుణ్ణి, ఇట్లాంటి పనికిమాలినోడిని ఎందుకు ఎన్నుకున్నామని బాధపడేటువంటి పరిస్థితి ఉంది. జెడ్+ అడగటం అంటే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. జెడ్+ ఎవరికి ఇస్తారు? ముఖ్యమంత్రికి ఏ కేటగిరీ ఉంటుంది, ప్రతిపక్ష నాయకుడికి ఏ కేటగిరీ ఉంది, జెడ్+ ఏ పరిస్థితుల్లో ఇస్తారో తెలుసుకుని మాట్లాడు జగన్ రెడ్డి. జెడ్+ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సెక్యూరిటీ. ఎవరికి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, సెంట్రల్ ఐబీ ఉంటుంది. వీళ్ళు మానిటరింగ్ చేస్తారు. పర్యవేక్షణలో ఎవరికి ఏ సెక్యూరిటీ ఇవ్వాలనేది దీనికి కమిటీ ఉంటుంది. ఆ కమిటీ రెఫర్ చేసినటువంటి నేపథ్యంలో వారికి ఉన్న థ్రెట్ని బట్టి, అంటే నువ్వు గులకరాయి కోడికత్తి డ్రామాలాడితేనే జెడ్+ ఇచ్చేస్తారా? ప్రజలకు పూర్తి మౌలిక వసతులు కల్పించి గ్రామాలను అభివృద్ధి చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనల్ని ఆచరణలో పెట్టేందుకు భవిష్యత్తు అవసరాలు, ప్రజలు సామాజిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి. సృజన అధికారుల్ని ఆదేశించారు. ప్రతి మండలానికి కేటాయించే నిధులతో పాటు DMF నిధులు కూడా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా సేవలందించి అభివృద్ధిలో అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి చేపట్టవలసిన ప్రణాళికపై బుధవారం జిల్లా కలెక్టర్ జె. సృజన కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంట్ RWS, డ్వామాలకు చెందిన ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేకంగా ప్రస్తావించి దిశా నిర్దేశం చేయడం జరిగిందని అన్నారు. గ్రామాలను అభివృద్ధి చేయడంలో అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావాలని అన్నారు. ప్రజల ప్రస్తుత సామాజిక అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రణాళికల్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, ఇంజనీరింగ్ అధికారులు సంయమనంతో గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి రాబోయే 3 సంవత్సరాలలో చేపట్టి పూర్తి చేయవలసిన పనుల నివేదికను రూపొందించాలని తెలిపారు. ప్రస్తుతం చేపట్టి పూర్తి చేయవలసిన పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులకి సంబంధించి ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు. డ్రైన్ల నిర్మాణంలో శాస్త్రీయ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు. ఉపాధి హామీ పనుల్లో కూలీలను పెద్దెత్తున భాగస్వాములు చేసి పని కోరిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని, పనుల ప్రగతిని ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేస్తామని అన్నారు. చేనేత కళపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. విశిష్టమైన చేనేత కళపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు చేస్తున్న కృషిలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చేనేత ఔన్నత్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించాలని ఆయన కోరారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నగరంలోని మేరీ సిస్టెల్లా కాలేజీ వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశిష్టమైన చేనేత కళపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు చేస్తున్న కృషిలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చేనేత ఔన్నత్యాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ఆదరించాలని కోరారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించాలన్న లక్ష్యంతో స్వదేశీ ఉద్యమం వచ్చిందని,
1905 ఆగస్టు 7న విదేశీ వస్త్రాలను బహిష్కరించడంతో పాటు దేశీయోత్పత్తుల పునరుద్ధరణకి పిలుపునిచ్చిన చారిత్రక ఘటనను గుర్తుంచుకొని ప్రధాని నరేంద్ర మోదీ 2015లో ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని వివరించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో చేనేత కీలక భూమిక పోషించిందని తెలిపారు. అగ్గిపెట్టెలు సైతం ఇమిడిపోయే చీరను తయారు చేసిన అద్భుత నైపుణ్యం మన నేతన్నల సొంతమని శాసనసభ్యులు రామమోహన్ తెలిపారు. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే మన భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో ఈ కార్మికులు, చేనేత కార్మికులు ఉన్నారు. తన చేత్తో మనం తొడిగే బట్టల్ని నేసే విధానం కానీ, లేకపోతే ఒక చీరని అగ్గిపెట్టులో పట్టే అంత చిన్న ఒక అతి సున్నితమైన చీర తయారు చేయటం కానీ అనేకమైన ప్రయోగాలు. అందువల్ల మనం స్వాతంత్ర పోరాటానికి ముందు 1905 సంవత్సరంలో మనం స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలి, ఈ బట్టలు స్వదేశీ మన కార్మికులు వేసిన బట్టలనే వాడాలి, విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చిన సందర్భంగా మరి మోడీ గారు ఈ యొక్క దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ఈ దినోత్సవం సందర్భంగా మనం ఇవాళ పొద్దున్నే ప్రజల్ని చైతన్యపరచడానికి వాకింగ్ పెట్టినా, మధ్యాహ్నం సమావేశాలు పెట్టినా, ఆ తర్వాత కార్మికులందరికీ సన్మానాలు చేసినా, అదేవిధంగా ఎగ్జిబిషన్లు పెట్టినా, ఈ రోజున ముఖ్యమంత్రి గారు చీరాల్లో ఈ యొక్క మహోత్తరమైన ఈ కార్యక్రమానికి పాల్గొంటూ ఉన్నారు. అక్కడ ఆయన చేనేత కార్మికులకు అనేకమైన విషయాలు తెలియజెప్పి రానున్న రోజులు 5 సంవత్సరాలు చేనేత కార్మికులు మనం చేసే కార్యక్రమంలో కూడా చెప్పి ఒక చైతన్యపరచడానికి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న సంస్కారం, సంస్కృతి, సాంప్రదాయాలు మరి ఏ దేశంలో ఉండవు. అలాంటి సాంప్రదాయాలు కలిగిన దేశంలో ఈ చేనేత వస్త్రాలకి కార్మికుల్ని ప్రోత్సహించే కార్యక్రమం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని జై భీమ్ భారత పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఇదొక అపరిపక్వమైన తీర్పు అని, కేవలం రాజకీయ ప్రయోజనాలతో ఇచ్చిన తీర్పుగా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎటు చూస్తే అటు ఇచ్చిన తీర్పును తాము స్వాగతించడం లేదని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా గాంధీనగర్లోని జై భీమ్ భారత పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జ్యుడిషియరీ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులను గమనిస్తే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం సన్నగిలుతుందని అన్నారు. అన్నదమ్ములుగా ఉన్న మాల, మాదిగల మధ్య 30 ఏళ్ల కిందట చంద్రబాబు నాయుడు చిచ్చు పెట్టారని అన్నారు. ఆ 2 కులాలను, రాజ్యాధికారాన్ని దూరం చేసే దుర్మార్గపు కుట్రకు తెరలేపిన మొదటి ముద్దాయి చంద్రబాబేనని అన్నారు. ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలు విచ్ఛిన్నం కావడానికి ప్రధాన కారణం టీడీపీయేనని అన్నారు. వర్గీకరణ అమలు జరిగితే మాల, మాదిగల మరో 100 ఏళ్ల పాటు రాజ్యాధికారానికి దూరం అవుతారని అన్నారు. మాలలకు తీరని ద్రోహం చేస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రి పవన్ కళ్యాణ్లను మాల జాతి సహించబోదని తెలిపారు. నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో ఒక పిల్లవాడికి కళ్ళు లేవు, ఇంకో పిల్లవాడికి కాళ్ళు లేవు, ఇంకో పిల్లవాడికి చేతులు లేవు, ఇంకో పిల్లవాడికి గుండెలో ఒక పెద్ద హోల్ ఉంది. ఎంతకాలం బతుకుతాడో తెలియదు. అయితే ఆ కన్న తల్లి ఏ పిల్లోని బాగా చూడాలి? కళ్ళు లేని పిల్లోని బాగా చూడాలా? కాళ్ళు లేని పిల్లవాడిని బాగా చూడాలా? రెండు చేతులు లేని పిల్లవాడిని బాగా చూడాలా? లేకపోతే రేపో మాపో చచ్చిపోతాడు, గుండె సంబంధిత వ్యాధితోటి బాధపడుతున్న పిల్లవాడిని బాగా చూడాలా? ఇది ఒక కుటుంబంలో పరిస్థితి. అయితే ఈ పంచాయతీ అంతా ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళింది. ఆ పెద్ద మనిషి అంటాడు, చేతులతో కలుపుకోలేడు, చేతులు లేవు కాబట్టి ఆ తల్లి ఆ పిల్లవాడికి కలిపి ముద్దలు పెట్టాలి. కళ్ళు లేని పిల్లవాడు చేతులతో కలుపుకొని తినగలడు కాబట్టి పెట్టాల్సిన అవసరం లేదు.
కాళ్ళు లేని పిల్లవాడికి తల్లి పెట్టాల్సిన అవసరం లేదు, చేతులు లేని పిల్లవాడికి తల్లి కలిపి పెట్టాలి, మిగతా వాళ్ళు ఎలాగైనా బ్రతుకుతారు అని ఒక పెద్ద మనిషి తీర్పు చెప్పారు. ఇంకో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళింది ఈ తీర్పు. కళ్ళు లేని పిల్లవాడు అన్నంలో ఏం కలుపుకుంటున్నాడో తెలీదు, ప్లేట్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెలీదు, అన్నం ఎలా పెట్టుకోవాలో తెలీదు. కానీ కళ్ళు లేని పిల్లవాడికి ఆ తల్లి సహకరించి ఆ కళ్ళు లేని పిల్లవాడికి అన్నం కలిపి పెడితే బాగుంటుంది, మిగతా ముగ్గురు పిల్లల్ని వదిలేస్తే ఇబ్బంది ఉండదు అని ఇంకో పెద్ద మనిషి తీర్పు చెప్పాడు. ఇంకో పెద్ద మనిషి పోలవరం నిర్వాసితులకి సమగ్ర శాస్త్రీయ పునరావాసాన్ని కల్పించాలని రైతు కూలీ సంఘం అధ్యక్షుడు సింహాద్రి ఝాన్సీ చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అటవీ సంరక్షణ సవరణ చట్టాలను రద్దు చేయాలని తెలిపారు. ఈ చట్టంపై కేంద్రంపై చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తీసుకుని రావాలని ఆమె డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు కూలీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉండగా కేవలం 50,000 మందికి మాత్రమే రుణాలు అందుతున్నాయని అన్నారు. కేంద్ర రిజర్వ్ బ్యాంక్ ఏ విధమైన పూచీకత్తు లేకుండా 1,50,000 రూపాయల రుణాన్ని నేరుగా కౌలు రైతులకు మంజూరు చేయాలని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల్ని గుర్తించి వారికి నేరుగా రుణాలు అందించాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకి పునరావాసాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, చెక్ డ్యాంలు పూర్తి చేయాలని, లేకపోతే వయనాడులో జరిగే ప్రమాదం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని అటవీ సంరక్షణ సవరణ చట్టాలను రద్దు చేయాలని, ఈ చట్టంపై కేంద్రంపై చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తీసుకుని రావాలని డిమాండ్ చేశారు. నేను రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిని. నిన్న ఈరోజు మా రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఇక్కడ జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి రైతాంగం పరిస్థితి మీద మేము అనేక విషయాన్ని చర్చించుకుని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్స్గా పెడుతూ ఉన్నాం. ఒకటి, మొట్టమొదట పోలవరానికి సంబంధించిన దాంట్లో ఎక్కడైతే పునరావాసం గురించి ఎవరూ మాట్లాడట్లేదు, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, వెంటనే లక్షలాది మంది గిరిజనులు నిర్వాసితులుగా మారిపోయారు, వారికి కావాల్సినటువంటి పునరావాసాన్ని వెంటనే కల్పించాలి అనేటువంటిది ఒక డిమాండ్. అదేవిధంగా ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి దాంట్లో ఖరీఫ్ సీజన్ వచ్చింది, వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలు కానీ ఎరువులు కానీ వీటన్నిటినీ కూడా అతి తక్కువ ధరకి సబ్సిడీకి వాళ్ళకి అందించి కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో తక్షణం దానికి ఏదైతే ప్రభుత్వం చెప్తూ ఉందో మేము ఇస్తామనేటువంటిది అది ఇస్తూ సొసైటీలోనే కాదు, కేవలం వాళ్ళకి కావాల్సినటువంటి పద్ధతుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆర్డర్స్ ప్రకారం 1,60,000 ఏ విధమైన గ్యారంటీ లేకుండా కూడా అప్పు ఇవ్వచ్చు. దానికి సంబంధించినటువంటి ఇచ్చి కౌలు రైతులుగా గుర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని. కనుక మన ఆంధ్రదేశంలో 180% ఉన్నటువంటి కౌలు రైతులకు సంబంధించినటువంటివి ఆ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తే రైతాంగానికి సంబంధించినటువంటి ఆత్మహత్యలు కూడా. శ్రావణంలో పవిత్ర పుణ్యక్షేత్రాలైన 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు భక్తులు, యాత్రికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలును నడపనుందని సంస్థ ఏజీఎం కిషోర్ సత్య తెలిపారు. ఆసక్తి కలిగిన వారు విజయవాడ ఐఆర్సీటీసీ కార్యాలయం లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. రైల్వే స్టేషన్లోని తన కార్యాలయంలో ఐఆర్సీటీసీ ఏజీఎం కిషోర్ సత్య విలేకరులతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని యాత్రికులు భారతదేశంలోని 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునేందుకు ఈ నెల 17న విజయవాడ నుంచి సికింద్రాబాద్ మీదుగా ప్రత్యేక రైలు నడుస్తుందని పేర్కొన్నారు. 11 రాత్రులు 10 పగళ్లు ఈ యాత్ర కొనసాగుతుందని వివరించారు. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం, ద్వారకాలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ దేవస్థానం, సోమనాథ్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ దేవస్థానం, నాసిక్లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానం, పూణేలోని భీమశంకర్ జ్యోతిర్లింగ దేవస్థానం, ఔరంగాబాద్లోని గిరిప్టేశ్వర జ్యోతిర్లింగ దేవస్థానంతో పాటు ఇతర పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని సూచించారు. ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు సాగే ఈ ప్రయాణంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయంతో పాటు పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా, హోటళ్లలో బస ఏర్పాట్లు ఉంటాయని వివరించారు. సమావేశంలో ఏఎం రాజా తదితరులు పాల్గొన్నారు. జాయింట్ జనరల్ మేనేజర్ ఐఆర్సీటీసీ ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్లో ఏరియా ఆఫీసర్ అయినటువంటి రాజా గారు అలాగే మా కలీగ్ నడుపుతుందండి. దీంట్లో భాగంగా శ్రావణ మాసం దృష్టిలో పెట్టుకొని
మేము ఈ 7 జ్యోతిర్లింగాలు, సప్త జ్యోతిర్లింగాలు అని చెప్పి టూర్ మేము విజయవాడ నుంచి 17 ఆగస్టుని నిర్వహిస్తున్నాం. దీంట్లో కవర్ అయ్యే ప్లేసెస్ ఏంటంటే ఉజ్జయిని తీసుకెళ్తాం. ఉజ్జయినిలోని ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, అక్కడి నుంచి ద్వారకా, నాగేశ్వర్ జ్యోతిర్లింగ, బెట్ ద్వారకా కూడా చూపిస్తాం. బెట్ ద్వారకా తర్వాత సోమనాథ్ ఆలయం, దాని నుంచి తర్వాత పూణే భీమాశంకరు, తర్వాత నాసిక్లోని నెక్స్ట్ నాసిక్, ఔరంగాబాద్ గృహిణేశ్వరు, ఇవన్నీ చూపించుకొని 7 జ్యోతిర్లింగాలు కవర్ చేసుకుంటూ టోటల్గా 11 రాత్రులు 12 రోజులు. సో టోటల్గా ఈ టూర్ నిర్వహించడం జరుగుతుంది. 17th ఆగస్ట్ని స్టార్ట్ అవుతుంది అనేది విజయవాడ నుంచి వయా సికింద్రాబాద్ మీదుగా మేము టోటల్గా ఈ ట్రైన్ తీసుకెళ్ళటం జరుగుతుంది. ఈ ట్రైన్లోని ప్రత్యేకమైనటి ఏంటంటే, నేను ఏరియా మేనేజర్ విజయవాడ. సో ముఖ్యంగా దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి చెప్పడానికి, నార్మల్ టూర్స్ నుండి ఐఆర్సిటీసీ టూర్ ప్యాకేజ్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి బోగిలో కూడా ఒక ఎస్కార్ట్ అండ్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఎవరైతే ఎల్డర్లీ పర్సన్స్ని ఎవరైతే పంపిస్తారో, ఎవరైతే వాళ్ళే విడిగా వెళ్తూ ఉంటారో, వాళ్ళు ఏ భయము నిశ్చింత లేకుండా చాలా కంఫర్టబుల్గా జర్నీ చేసే అవకాశం దీంట్లో ఉంటుందండి. అదే కాకుండా ట్రైన్లో ప్రయాణం జరుగుతున్నంతసేపు ఫుడ్ సర్వీస్ ఏదన్నా టైంకి లంచ్ కానీ డిన్నర్ కానీ సర్వీస్ ఉంటే అవి వాళ్ళ బర్త్ దగ్గరికే వేడివేడిగా సర్వ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఏ స్టేషన్లో అయితే పిల్గ్రిమేజ్ కోసం ఆగుతారో ఆ స్టేషన్స్లో దిగిన దగ్గర నుండి రిసీవ్ చేసుకొని వాళ్ళని హోటల్స్కి ట్రాన్స్పోర్టేషన్ చేయడం కానీ, అలాగే హోటల్ స్టే కానీ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. స్టాండర్డ్ హోటల్స్నే మనం బుక్ చేసి ఉంచుతామండి. అలాగే హోటల్స్ నుండి ట్రాన్స్పోర్టేషన్ కానీ, పిల్గ్రిమేజ్ టెంపుల్ వరకు కూడా లోకల్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా ఐఆర్సిటీసీ నుండే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సెకండ్ ఏసీ ప్యాసింజర్స్కి ఈ సర్వీస్ కూడా ఏసీ బస్సు సౌకర్యమే ఉంటుంది. రూమ్స్ అన్నీ కూడా థర్డ్ ఏసీ అండ్ సెకండ్ ఏసీ. విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలోని సీతమ్మ వారి పాదాల వద్ద ఉన్న శనీశ్వర స్వామి వారి ఆలయంలో మాలధారణ ప్రారంభమైంది. శ్రావణ మాసంలో ప్రతి ఏటా 19 రోజుల పాటు చేపట్టే దీక్షను స్వీకరించేందుకు స్వామివారి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విజయవాడ శనీశ్వర స్వామి ఆలయంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. 19 రోజుల పాటు జరుగుతున్న శనీశ్వర స్వామి దీక్షను స్వీకరించేందుకు భక్తులు తరలివచ్చారు. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి దీక్షను స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో మాల ధారణలు జరిగాయి. మాలను దీక్షించే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణ మాసంలో శనీశ్వర స్వామి దీక్షలను స్వీకరిస్తారు. 19 రోజుల పాటు ఎంతో నిష్ఠగా దీక్షను కొనసాగిస్తారు. విజయవాడ నగరంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి మాలను ధరిస్తారు. శనీశ్వర స్వామి వారి దీక్షను స్వీకరించడం ద్వారా మంచి జరుగుతుందనేది భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ దీక్షా కాలంలో ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. పాదాలకు వేయించేసిన ప్రత్యేక శనీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు నుంచి 19 రోజుల పాటు శనీశ్వర స్వామి వారి దీక్షలు ప్రారంభమైనాయి. 25వ తారీఖు పూర్ణాహుతి జరుగుతుంది. అంతేకాదు 19వ తారీఖు స్వామివారి కళ్యాణోత్సవం, 20వ తారీఖు రథోత్సవం జరుగుతాయి.
కావున భక్తులందరూ కూడా విద్యా, వివాహ, వ్యాపార, వ్యవసాయం ఎందు అనుకూలత లేనటువంటి వారు ఈ దీక్షని, మాలని స్వీకరించి పూజిస్తే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు 17వ తారీఖు శనిత్రయోదశి, ఆ రోజు భక్తులందరూ కూడా స్వామివారికి వేకువజాము నుంచే తైలాభిషేకాలు జరుగుతాయి. శనిత్రయోదశి పర్వదినం రోజు కూడా భక్తులందరూ స్వామివారిని దర్శించి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ఈ దీక్షను ఆచరించాలి, మాల ధరించాలి అనుకునేటువంటి భక్తులు దేవస్థానం కౌంటర్లను సంప్రదించవచ్చు. ఒకవేళ దీక్ష ఆచరించడానికి అవకాశం లేనటువంటి వారికి దీక్షాహోమాలు జరుగుతున్నాయి. ఈ దీక్షాహోమంలో మీ యొక్క గోత్రనామాలు తెలియజేసిన ఎడల మీ గోత్రనామంతో 19 రోజులు కూడా దీక్షాహోమం జరగబడుతుంది. ఒకరోజు మీరు స్వయంగా పాల్గొనవచ్చు. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. ప్రధానార్చకులు నారాయణమూర్తి శనీశ్వర స్వామి దేవస్థానం, విజయవాడ. శని మహారాజ్ కి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ భేటీ. ఆంధ్రప్రదేశ్ భూముల సర్వేరాలపై మాజీ సీఎం బొమ్మ పేరు తొలగించేందుకు కేబినెట్ ఆమోదం. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలు సైతం వెనక్కి తీసుకోవాలని కేబినెట్ సమావేశంలో తీర్మానం. ఏపీ హోంమంత్రి అనితను కలిసిన వైఎస్ వివేక కుమార్తె సునీత. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరణ. సిపిఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షుల్ని బెదిరించారని ఆరోపణ. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో చేనేత ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్న మంత్రి ఎస్ సవిత. రాష్ట్రంలో చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని వెల్లడి. నిర్వీర్యమైన చేనేతకు మళ్లీ పూర్వ వైభవం తెస్తామని వ్యాఖ్య. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచెంతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద నీరు. 70 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్.